బ్రేకింగ్ న్యూస్ ఏపీ చరిత్రను మార్చే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు ఢిల్లీలో అవగాహన ఒప్పందం జరగనుంది. విశాఖలో ఏఐ కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు లోకేష్ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదరనుంది. 88,000 కోట్ల రూపాయలతో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 3.5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన మౌలిక సదుపాయాల ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఏషియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖకు మరిన్ని గ్లోబల్ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ఏపీ చరిత్రను మార్చే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం మరి కాసేపట్లో కాబోతోంది. దీనికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే లోకేష్ ఇంకా కేంద్ర మంత్రులు కూడా దీనికి సంబంధించి అనుబంధ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆసియా ఖండంలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ కి గూగుల్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి వేదిక కాబోతుంది. మరికొద్ది సేపట్లోనే ఢిల్లీ కేంద్రంగా కూడా దీనికి సంబంధించిన ఎంఓయూని గూగుల్ ప్రతినిధులు కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో ఈ ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపుగా 88,000 కోట్ల రూపాయలకి సంబంధించిన పెట్టుబడులని గూగుల్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టబోతుంది. రానున్న 4 నుంచి 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 4 నుంచి 6 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పనకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. దానిలో భాగంగానే గూగుల్ కంపెనీకి ఈ రోజు ఎంఓయూ చేసుకోబోతున్నారు. హైటెక్ సిటీ అంటే హైదరాబాద్, బెంగళూరుగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సెంటర్ కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. అది కూడా విశాఖపట్నం కాబోతుంది. దేశ చరిత్రలోనే ఇటువంటి సువర్ణ అధ్యాయం ఆంధ్రప్రదేశ్ కి రావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుందని చెప్పిన విశాఖ వాసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి అవకాశాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న దానికి సంబంధించి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమానికి ఢిల్లీ వేదికగా కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. రానున్న 3-4 సంవత్సరాల కాలంలోనే గూగుల్ డేటాకి సంబంధించి కూడా ఇంకా అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆ ప్రతినిధులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మరికొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 14-15 విశాఖపట్నం కేంద్రంగా జరగబోతున్న సదస్సుకి మరికొన్ని సంస్థలు కూడా పెట్టుబడులు అలాగే వారి సెంటర్లను ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నాయి. ప్రసన్న, రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా వైజాగ్ లో డేటా సెంటర్ కు సంబంధించి మరి కాసేపట్లో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అలాగే కేంద్ర మంత్రులు అలాగే పలువురు మంత్రులు కూడా దీనిలో పాల్గొన్నారు.